ఏడవ మాట లూకాసు సువార్త 23వ అధ్యాయం 46వ వచనం ఝాన్సీ గారు చదివి వినిపిస్తారు. 7వ మాట వివరణ కొరకు స్థానిక దైవజనులు డేవిడ్ విల్సన్ గారు ఇస్తారు. హల్లెలూయా. ఈ అమూల్యమైన సమయాన్ని ఇచ్చిన దైవజనులకి, వారి కుటుంబానికి, సంఘమైన మీ అందరికీ నా వందనాలండి. మరి 7వ మాటగా లూకాసు వార్త 24:46లో చదువుతున్నానండి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నానను ఆయన ఎలాగూ చెప్పి ప్రాణము విడిచెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగా. చదవబడిన 7వ మాట కొరకు స్థానిక దైవజనులు డేవిడ్ విల్సన్ గారు వివరణ ఇస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. అందరం చెప్దామా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటలలో చివరి మాట. అందరూ నాతో చెప్పండి. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పి ప్రాణము విడిచెను. అమ్మయ్యా. ఎందుకు చివరి మాటకు వచ్చేసాం కదా. ఎంత నీరసంగా కూర్చున్నారో. యేసు ప్రభు పడిన బాధ అంతా మీలోనే కనిపిస్తుంది నాకు. ఇక్కడికి వచ్చి బాధతో కూర్చున్న వాళ్ళు కొంతమంది అయితే, ఈ బాధ ఎందుకురా అని ఇంటి దగ్గర కూర్చున్న వాళ్ళు కొంతమంది. లైవ్ చూస్తున్నారు, నాకు తెలుసు, లైవ్లో వింటారు వాళ్ళు. ఈ బాధ అంతా నాకెందుకురా అని రామచంద్రపురం సంఘస్థులు, చింతపిల్లాకు సంఘస్థులు, ఇంకా చాలా మంది కనిపించట్లే ఈ స్థలంలో. వ్యాపారాలకు వెళ్ళిపోయిన వాళ్ళు, ఉద్యోగాలకు వెళ్ళిపోయిన వాళ్ళు, ఇంటి దగ్గర కూర్చున్న వాళ్ళు. యేసు ప్రభు పడిన బాధను జ్ఞాపకం చేసుకోవడానికి మందిరానికి రావడమే కష్టమైతే, ఇక ఆయన పడిన బాధలలో ఏ బాధ మనం అనుభవించగలం? ఒకరోజు మందిరంలో కూర్చోవడం ఇబ్బంది అయిపోతుంది మనకి. మండుటెండలో సిలువ మీద మన కొరకు వ్రేలాడి, వీపు నాగటి చాళ్ల వలె దున్నబడి, తల మీద ముండ్ల కిరీటాన్ని పెట్టించుకుని, ముఖాన ఉమ్ములు వేయించుకుని, హేళన చేయబడిన వాడై భయానకమైనటువంటి పరిస్థితిని అనుభవిస్తూ సిలువ మీద మన కొరకు ఆయన చేసిన త్యాగం అంటే ఈరోజే గుర్తు చేసుకోవాలని నేను అంటలేదు, కానీ మేధావులు ఉంటారు కదా, ఈరోజే గుర్తు చేసుకోవాలి ఏంటండి, రోజు గుర్తు చేసుకుంటున్నాం కదా అనే మేధావులు ఉంటారు. కనీసం ఈ రోజే గుర్తు చేసుకోకపోతే రోజు ఏం గుర్తుంటుంది నీకు? ఈ రోజే దేవుని మందిరంలో ఒక రోజు సమయాన్ని ఇవ్వలేకపోతే రోజు ఆయన్ని ఎక్కడ గుర్తు చేసుకుంటావు? ఎవరు నమ్ముతారు నీ మాటలు? సో చివరి మాటగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7వ మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఏ ఉద్దేశముతో, ఏ పర్పస్తో ఆయన ఈ భూమి మీదకు వచ్చాడో ఆ ఉద్దేశాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి తన ప్రాణాన్ని, తన ఆత్మను ఎవరికి ఆయన అప్పగించుకున్నాడు అంటే తండ్రికి అప్పగించుకున్నాడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.
7 మాటలకు అంటే అందరూ వివరణ ఇచ్చారు. మొదటి మాట మనకు ఏం గుర్తు చేస్తుంది అంటే విజ్ఞాపన. మొదటి మాట నుంచి ఏం నేర్చుకోగలం మనం? విజ్ఞాపన. రెండవ మాట నుంచి మనము ఏం నేర్చుకోగలము అంటే విమోచన. చెప్పండి అందరూ, ఏంటది? విమోచన. మూడవ మాట నుంచి మనము ఏం నేర్చుకోవచ్చు అంటే విధేయత. చెప్పండి, ఏంటది? విధేయత. నాలుగవ మాట నుంచి మనము ఏం నేర్చుకోవచ్చు అంటే వియోగము. చెప్పాలి, ఏంటి? వియోగం. ఐదవ మాట నుంచి మనము ఏం నేర్చుకోవచ్చు అంటే విపత్తు. ఆరవ మాట నుంచి మనము ఏం నేర్చుకోవచ్చు అంటే విశ్రాంతి. ఏడవ మాట నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే విజయము. ఏంటది? విజయము. అక్కడ వ్రాయబడిన మాట 7వ మాటగా తండ్రి నీ చేతికి అప్పగించుచున్నాను అని చెప్పి ఏం చేశాడంట ఆయన? కేక వేసి. ఏం చేస్తూ ఉన్నాడు? కేక. ఇది భయముతో కూడిన కేక కాదు. వినండి వినండి, భయముతో కూడిన కేక కాదు, విజయ కేక. దేవునికి స్తోత్రం కలుగును గాక. విజయముతో కూడిన కేక. జయశాలి అయినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు. స్తోత్రం చెప్దామా? ఎవరైనా జయశాలి. మనం చాలా బిరుదులు పెట్టేసుకుంటాం. మనం పెట్టేసుకోవడం కాదు. ఏమండి? ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన జయశాలి. సమస్తాన్ని కూడా జయించినటువంటి దేవుడు ఆయన. ఆ చివరిగా ఆయన వేసిన కేక, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని వేసినటువంటి ఆ కేక ఉందే, భయముతో కూడినటువంటి కేక కాదండి. అది జయముతో లేక జయోత్సాహముతో, విజయముతో కూడినటువంటి ఒక గొప్ప శబ్దము, గొప్ప కేక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏ పని మీద, ఏ ఉద్దేశముతో ఆయన ఈ లోకానికి వచ్చాడో. పేతురు అంటారు, ఒక దినాన సిలువ మరణాన్ని గురించి యేసయ్య ప్రకటన చేస్తూ ఉంటే, సిలువ మరణానికి ముందు పేతురు అంటాడు, ప్రభువా అది నీకు దూరం అవును కాక. శబాష్ పేతురు, వీళ్ళందరూ ఏం పట్టించుకోలేదు, నీవు ఒక్కడివే నన్ను పట్టించుకున్నావు, చాలా మంచోడివే అన్నాడా? ఏమన్నాడు? సంపాదిద్దామనో ఏదో లోక సంబంధ దూతల మధ్య పరిశుద్ధుడు 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 అని ఆరాధన చేయబడే దేవుడు తనను తాను తగ్గించుకుని రిక్తునిగా చేయబడి దాసుని స్వరూపాన్ని ధరించి ఏమండి మన మధ్యకు వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో జీవించి 3.5 సంవత్సరాలు సేవా పరిచర్యను చేసి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఏమండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద జీవించారు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వ్రాయబడిన మాట ఏమండి, ఆత్మను ఎవరికి అప్పగించుకున్నాడు? తండ్రికి అప్పగించుకున్నాడు. తండ్రికి అప్పగించుకున్నాడు. తండ్రి అని పిలుస్తూ ఉన్నాడు. ఆత్మను ఎవరికి అప్పగించుకున్నాడు అంటే తండ్రికి అప్పగించుకున్నాడు. యూదుల యొక్క, చెప్పాను ఇంతకు ముందు, విన్నారో లేదో, యూదుల యొక్క పద్ధతి, యూదుల యొక్క ఆచారం ఏమిటి అంటే, వారు నిద్రకు ఉపక్రమించే ముందు, పడుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేస్తారంట. ప్రభువా ఆత్మను నీకు అప్పగిస్తూ ఉన్నాను. ఉదయం లేవగానే మరలా ప్రార్థన చేస్తారంట, ప్రభువా మరలా ఆత్మను నీవిచ్చినందుకు వందనాలయ్యా. ఇప్పుడు దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు తన యొక్క బాధ్యతను, తన యొక్క
ఆ తండ్రి యొక్క చిత్తాన్ని ఇందాక చెప్పారు కదా అమ్మగారు, భూమి మీద ఉన్నప్పుడు ఆయన తల్లిదండ్రులతో అన్నటువంటి మాట ఏమిటి అంటే, నా తండ్రి పనుల మీద నేను ఉండవలెనని మీకు తెలియదా? తండ్రి పనుల మీద ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఏ పని అయితే ఆయనకు అప్పగించబడిందో ఆ పనిని నెరవేర్చడానికి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఏమండి తన ప్రాణాన్ని మన కొరకు త్యాగము చేసినటువంటి దేవుడు ఆయన. చెల్లుమని కొట్టింది ఒకరు, తన ముఖము పైన ఊసింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, ఊసింది మరి ఒకరు. బంతులాడినారు, బాధలను పెట్టినారు. బంతులాడినారు, బాధలను పెట్టినారు. నోరు తెరువలేదాయే ప్రేమా, బదులు పలుకలేదాయే ప్రేమా. నోరు తెరువలేదాయే ప్రేమా, బదులు పలుకలేదాయే ప్రేమా. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగిన యాత్ర, కరుణామయుడి దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుడి దయగల పాత్ర. స్తోత్రం కలుగును గాక. ఆయన ఆత్మను ఎవరికి అప్పగించాడంట? తండ్రికి అప్పగించాడు. యోహాను సువార్తలో తీయదు గాని రాయబడిన మాట, ప్రాణము పెట్టడానికి నాకు అధికారం ఉంది. మరలా ప్రాణాన్ని పొందుకోవడానికి అధికారం ఉంది. స్తోత్రం కలుగునగా. ప్రాణాన్ని పెట్టడానికి అధికారం కలిగిన వాడు ప్రాణాన్ని మరలా పొందడానికి ఆదివారపు దినాన, ఈస్టర్ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి దేవుడు ఆయన. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రాణాన్ని పెట్టాడు, మరలా తిరిగి ప్రాణాన్ని పొందుకున్నాడు. ఆయన ప్రాణాన్ని పొందుకున్నాడు. ప్రియులారా, 2025 సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు సిలువలో బలియాగమైన దేవుడు, ప్రాణత్యాగాన్ని చేసినటువంటి దేవుడు. చాలా మంది అంటారు, చాలా మంది బయట ప్రజల యొక్క ఉద్దేశం ఏంటంటే, చేతకాని దేవుడు అండి. ఎవరంట? చేతకాని దేవుడు. సిలువలో అలాగ కొడుతుంటే, ఉమ్ములు వేస్తూ ఉంటే ఏమి చేతగానోడు అయిపోయాడండి. ప్రియులారా, గమనించండి, ఆయన సిలువ మరణాన్ని పొందకపోతే, పరిశుద్ధమైన రక్తాన్ని చిందించకపోతే మనకు పాప క్షమాపణ. అంతవరకే అర్థమైంది వాళ్ళకి. చేతకాని వాడు అని చాలా మంది బయట ప్రజలకు ఉద్దేశం. ఈ శుభ శుక్రవారము అని ఎందుకన్నారు అంటే, ఆయన చేతనైన వాడు, ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆయనే గనక రక్తాన్ని కార్చకపోతే మానవాళికి పాప క్షమాపణ కోసం, అనేకుల పాప క్షమాపణ కోసము పరిశుద్ధమైన రక్తాన్ని చిందించిన రోజు. అందుకనే శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం. చాలా మందికి చేతకాని వాళ్ళగా యేసయ్య కనిపించవచ్చు. నేను చెప్తున్నా, చేతనైన వాడు గనుక
మూడవ దినాన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. స్తోత్రం చెప్దామా? ఇక్కడతోటే ఆగిపోకండి. చేతనైన వాడు గనుక మూడవ దినాన మరణాన్ని గెలిచి, సమాధిని గెలిచి తిరిగి లేచిన దేవుడు ఆయన. ప్రాణాన్ని అప్పగించాడు తండ్రికి. మరలా మూడవ దినాన ఆదివారం తెల్లవారుజామున తిరిగి ప్రాణాన్ని ఆయన ఏం చేసుకున్నాడు? పొందుకున్నాడు. పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. ఈరోజు యేసు ప్రభువు చేసినటువంటి గొప్ప త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఆయనను స్తుతించడానికి ఈ స్థలంలో చేరి ఉన్నాం. ఒక నిమిషం కళ్ళు మూసుకుని తలలో ఉంచుదామా? ఆయన సిలువలో పలికిన 7 మాటలు మనం నేర్చుకున్నాం. సిలువలో పలికిన 7 మాటలను గురించి మనం ధ్యానం చేశాం. మరి ఈరోజు నీవేం నేర్చుకున్నావో, ఏమర్థమైందో నీకు, ఇక్కడికి రావడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందో లేదో నీవు ఆలోచన చేసుకో. ఈ మందిరానికి రావడం వల్ల, మాటలు ధ్యానించడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? లేకపోతే ఏం ఉపయోగం లేదండి. ఒక నిమిషం తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువ విలువను ఎరుగుమా, వెలుగు బిడ్డవై మెలగుమా. సిలువ విలువను ఎరుగుమా, వెలుగు బిడ్డవై మెలగుమా. నిరపరాధిని పట్టించి నిండు సభలో నిలిపిరి. నిరపరాధిని పట్టించి నిండు సభలో నిలిపిరి. మోయలేక క్రింద పడగా లేచు వరకు మోదిరి. లేచు వరకు మోదిరి. సిలువ విలువను అడుగుదాం. ఒక నిమిషం నోరు విప్పి 7 మాటలు విన్నా కదా, ఏమి నేర్చుకున్నామో ఒకసారి మనలను మనం పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకునే సమయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువ విలువను ఎరుగుమా, వెలుగు బిడ్డవై వెలగుమా. తలలో వంచి ఎవరికి వారం చిన్న ప్రార్థన చేసుకుందామా? ఎవరు లేదా?